హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్. సో మనకి ఏపీలో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు ఈరోజు. సో అంటే రీఓపెన్ కూడా చేయడం జరిగింది. ఏది రిజిస్ట్రేషన్ ఏ కేటగిరీకి సంబంధించి రిజిస్ట్రేషన్ క్లోజ్ అయింది, తర్వాత రీఓపెన్ అయింది. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకి మెరిట్ లిస్ట్తో పాటు ఇంకొక 2-3 లిస్టులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ లిస్ట్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అనమాట. దీంట్లో ఒక 3 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ 3 మెంబర్స్ ఎలిజిబుల్ కాదు. ఎందుకు ఎలిజిబుల్ కాదనంటే ఇక్కడ రిమార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. రిమార్క్స్లో ఎంఎల్టీ, తర్వాత 10 ఇయర్స్ ఏపీ రెసిడెన్స్ ప్రూఫ్ నాట్ సబ్మిటెడ్, తర్వాత ఎల్ఎండి, ఇట్లాంటి ఏదో డిఫరెంట్ రీజన్స్తోని వీళ్ళనైతే నాట్ ఎలిజిబుల్ కింద లిస్ట్లో పెట్టారు. సో వీళ్ళు ఇంకా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. సో ఓకే, ఇంకా ఒక లిస్ట్, నెక్స్ట్ లిస్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఓ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్. సో వీళ్ళంతా కూడా పే చేశారు, బట్ వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయలేదంట. కాబట్టి వీళ్ళ వెరిఫికేషన్ పెండింగ్ ఉంది అని చెప్పేసి ఇంకా చెప్తున్నారు. అయితే వీళ్ళు ఆ డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేసినట్లయితే, అంటే ఎప్పటి వరకు టైం ఇచ్చారు, 24th ఈవినింగ్ 4 o'clock వరకు టైం ఇచ్చారు అవి సబ్మిట్ చేయడానికి. సో ఇక్కడ గ్రీవెన్స్ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్లోకి వెళ్ళి మీరు అంటే లాగిన్ చేసి అక్కడ నుంచి మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే అప్రాక్సిమేట్గా మనకి 306 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 300 మంది మరి ఎందుకు అప్లోడ్ నీట్ స్కోర్ కార్డు, అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు అప్లికెంట్, సో ఇట్లా రకరకాల డిఫరెంట్ రీజన్స్తోని వీళ్ళందరినీ పెండింగ్లో అయితే పెట్టారు. సో ఇమ్మీడియట్గా అంటే 24వ తారీఖు లోపల వీళ్ళంతా కూడా ఈ రీజన్ చూసుకొని అప్లోడ్ చేసినట్లయితే జనరల్గా క్వెరీ వస్తుందన్నమాట. క్వెరీ రాగానే ఇమ్మీడియట్గా అప్లోడ్ చేస్తే కూడా ప్రాబ్లం లేకుండా మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి జనరల్గా లిస్ట్లో వచ్చేస్తుంటుంది. బట్ ఇంకా రాలేదు అని అంటే మేబీ మీరు ఆ క్వెరీ చూసుకొని ఉండకపోవచ్చు, క్వెరీ చూసి కూడా రెస్పాన్స్ ఇచ్చి ఉండకపోవచ్చు. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా వీళ్ళని పెండింగ్లో పెట్టి పక్కన పెట్టారనమాట. సో మీరు ఈ డేట్ లోపల 24వ తారీఖు లోపల అప్లై చేయడం అంటే సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్మిషన్ ఇంటూ ఇదేంటంటే ఫాలోయింగ్ క్యాండిడేట్స్ హ్యావ్ పెయిడ్ ద రిజిస్ట్రేషన్ ఫీజ్ బట్ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ ద అప్లికేషన్ బై అప్లోడింగ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఇంతకుముందు చూసిన లిస్ట్లోనేమో ఆల్మోస్ట్ 306 మంది ఉన్నారు. వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ సరిగా అప్లోడ్ చేయలేదు, మిస్ అయ్యాయి అని ఆ లిస్టు పెట్టారు. వీళ్ళేమో పే చేశారు కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు అని చెప్పేసి వీళ్ళని కూడా పెండింగ్లో పెట్టారు. వీళ్ళకు కూడా 24వ తారీఖు ఈవినింగ్ 4 o'clock వరకు టైం ఇచ్చారు. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే అప్రాక్సిమేట్గా మనకి 382 మంది ఉన్నారు. 382 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. సో 382 మెంబర్స్ వీళ్ళంతా కూడా చూసుకోండి జాగ్రత్తగా. దీని తర్వాత ఇక ఫైనల్గా మనకి ఒక మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు. ప్రొవిజనల్ ఇది. సో ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్. సో మీరు ఏదైతే అప్లోడ్ చేశారో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మీ అంతా ఓకే ఉంది అని చెప్పేసి మిమ్మల్ని ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో పెట్టడం జరిగిందనమాట. సో ఇది కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించి 2026-27 కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ కోసము ఇచ్చినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. దీంట్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే అవి 25వ తారీఖు మార్నింగ్ 11 o'clock వరకు మీరు అవి గ్రీవెన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. దానికి కూడా మీరు లాగిన్ చేసి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అయితే మరి దీంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు ఏంటి ఇట్లాంటి అనాలిసిస్ అంతా కూడా చేయడం జరిగింది మనము, అందుకే కొంచెం డిలే అయింది. సో మొత్తం 14,310 మెంబర్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారు. మరి ఉన్న వాళ్ళందరికీ సీట్ వస్తుందా అంటే 100% రాదు. సో ఎంతమందికి వస్తుంది ఏంటి అని అంటే మనం లాస్ట్ ఇయర్ని బట్టి కూడా కొంత చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కొన్ని సీట్లు పెరిగాయి కాబట్టి ఆ సీట్లను కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఆల్ ఇండియా కోటాలోకి కూడా వెళ్ళారు, వాళ్ళని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే మొన్న మనం వీడియోలో మాట్లాడుకున్నాము ఆల్ ఇండియా కోటాలో ఎంతమందికి సీట్ వచ్చింది అనేది. సో సీట్ వచ్చిన వాళ్ళందరూ దానికి రిపోర్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే కొంతమందికి ఇక్కడ స్టేట్ కౌన్సిలింగ్లో ఇంకా దానికంటే బెటర్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది అలా కూడా వదిలేసే వాళ్ళు ఉంటారు. లేదంటే వచ్చిన కాలేజ్ నచ్చకపోయి ఉండొచ్చు, లొకేషన్ ఇంకేదో సమ్ రీజన్స్ వల్ల. సో ఎంతమంది వెళ్తారు ఏంటి అనేది మనం ఇప్పుడే చెప్పలేము. బట్ ఎనీవే ఇది ఎవ్రీ ఇయర్ జరిగే ఒక ప్రాసెసే కాబట్టి సో జనరల్గా కొంతమంది
ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఓకే, ఎవ్రీ ఇయర్ కొంతమంది ఆల్ ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఇక్కడ సీట్లు తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతాయి. సో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎంతవరకు ఉన్నాయి, దాని ప్రకారంగా అసలు మనకు సీటు ఈ సంవత్సరం ఏ ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది మొత్తం అనాలిసిస్ చేయడం జరిగింది. అదంతా నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్యాండిడేట్స్ వరకు సీట్ రావచ్చు అనేది కూడా ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ముందుగా ఓకే. సో ముందుగా మనకి అసలు ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో 14,310 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఈ 14,310 మందిలో అసలు ఏయూలో ఎంతమంది ఉన్నారు, ఎస్వీలో ఎంతమంది, ఏపీ నాన్ లోకల్ ఎంతమంది ఉన్నారు, అండ్ కేటగిరీ వైజ్ ఎంతమంది ఉన్నారు, అది లాస్ట్ ఇయర్ను బట్టి అసలు పెరిగిందా తగ్గిందా కౌంటు అనేది కూడా మొత్తం క్లియర్గా ఇక్కడ మనం చూద్దాము. సో ముందుగా ఈ సంవత్సరం ఏయూ రీజన్ తీసుకున్నట్లయితే బీసీఏలో 833 మంది ఉన్నారు. ఏది ఈ 14,310 మెంబర్స్లో ఏయూ రీజన్లో బీసీఏ వాళ్ళు 833 ఉన్నారు, ఎస్వీయూ వాళ్ళు 514 మంది ఉన్నారు, ఏపీఎన్ఎల్లో 53 మంది ఉన్నారు. సో మొత్తం వచ్చేసి మనకి 1,400 మంది ఉన్నారు. బీసీఏలో 1,400 మెంబర్స్ ఉన్నారనమాట. సో మరి ఇది పెరిగిందా తగ్గిందా అంటే లాస్ట్ ఇయర్ని బట్టి చూస్తే ఇది లాస్ట్ ఇయర్ 1,461 ఉంటే ఈ సంవత్సరం 1,400కి తగ్గిపోయింది. ఇది ఓవరాల్ టోటల్ నెంబర్ చూసుకుంటే. బట్ ఇక్కడ రీజన్ వైజ్ చూసుకున్నట్లయితే ఏయూలో లాస్ట్ ఇయర్ 876 మెంబర్స్ ఉంటే ఈసారి 833 ఉంది, తగ్గిందనమాట. సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఇండికేట్ చేసినవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈసారి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తగ్గిందనమాట. సో ఈ రెడ్ కలర్లో ఉన్నవి కొంచెం పెరిగింది. సో ఒక్కొక్క మీ కేటగిరీని బట్టి మీ రీజన్ని బట్టి మీరు ఎక్కడున్నారు, అందులో ఎంతమంది ఉన్నారు, పెరిగిందా తగ్గిందా అనేది మీకు ఈ స్క్రీన్ చూస్తే అర్థమైపోతుంది. బట్ ఒకసారి నేను ఒక్కొక్కరి గురించి కూడా చెప్తాను. సో బీసీఏ ముందుగా ఏయూ రీజన్ మాట్లాడుకుందాము. బీసీఏలో 833 మెంబర్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి తగ్గింది. లాస్ట్ ఇయర్ 876, ఈసారి కొంత తగ్గింది. బీసీబీలో 1,032, లాస్ట్ ఇయర్ 986 అంటే ఈసారి పెరిగిందనమాట. బీసీసీ లాస్ట్ ఇయర్ 210 ఉంటే ఈసారి 198కే అంటే పడిపోయింది. ఇక బీసీడీ లాస్ట్ ఇయర్ 1672 ఉంటే ఈసారి 1682 అంటే ఒక 10 మంది పెరిగారు దీంట్లో. బీసీఈ 436 లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 470. ఓకే, ఇది కూడా కొంచెం పెరిగిందనమాట. ఓసీ లాస్ట్ ఇయర్ 1992 ఉంటే ఈసారి 1767 ఉన్నారు. ఇక ఎస్సీ గ్రూప్ 1లో లాస్ట్ ఇయర్ 79 మెంబర్స్ ఉంటే ఈసారి 60 మంది ఉన్నారనమాట, తగ్గింది దీంట్లో కూడా. ఇక గ్రూప్ 2లో లాస్ట్ ఇయర్ 644 ఉంటే ఈసారి 689 కొంత పెరిగింది. గ్రూప్ 3లో 1171 ఉంటే ఈసారి 1272, ఆల్మోస్ట్ 99 పెరిగింది. ఎస్టీలో 487 ఉంటే లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 544, ఇది కూడా పెరిగిందనమాట. ఇక ఎస్వీయూ తీసుకున్నట్లయితే ఎస్వీయూలో లాస్ట్ ఇయర్ 540 ఉంటే ఈసారి 514 ఉంది, తగ్గింది. బీసీబీ, ఓకే, అది ఇందాక బీసీఏ. ఇప్పుడు బీసీబీ లాస్ట్ ఇయర్ 812 ఉంటే ఈసారి 731. బీసీసీ 87, 80కి తగ్గింది. బీసీడీ 461 ఉంటే 487కి పెరిగింది. బీసీఈ 600 ఉంటే 633కి పెరిగింది. ఓసీ 1246 ఉంటే లాస్ట్ ఇయర్, ఈసారి 1123కి పడిపోయింది. ఇక గ్రూప్ 1 15 ఉంటే ఎస్వీలో లాస్ట్ ఇయర్, ఈసారి ఇద్దరే ఉన్నారు. ఓకే, తర్వాత ఎస్సీ గ్రూప్ 2లో లాస్ట్ ఇయర్ 486 ఉంటే ఈసారి 469కి తగ్గింది. ఎస్సీ 3 679 లాస్ట్ ఇయర్ అయితే ఈసారి 780, కొంత పెరిగిందనమాట. నెక్స్ట్ ఎస్టీ తీసుకున్నట్లయితే 346 ఎస్వీయూ లాస్ట్ ఇయర్, ఈసారి 381. ఓకే, ఈ విధంగా ఉంది. ఇక తర్వాత మనకి ఏపీఎన్ఎల్ అంటే నాన్ లోకల్లో బీసీబీలో నంబర్ తగ్గింది, తర్వాత బీసీఈలో తగ్గింది, ఓసీలో తగ్గింది, ఎస్సీ గ్రూప్ 1లో కూడా తగ్గిందనమాట. సో ఇది మనకి మొత్తంగా లాస్ట్ ఇయర్ 14,412 ఉంటే నంబరు, ఈసారి 14,310 ఉంది. అయితే ఇది ఇక్కడ మనం ఈ లాస్ట్ ఇయర్ది 14,412 ఏదైతే అనుకుంటున్నామో ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఈ 14,310 ఏదైతే ఉందో ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఉంటుంది. అది మనకి ఇందాక మనం చూసిన లిస్టుల ప్రకారం ఆల్మోస్ట్ ఒక 600 క్యాండిడేట్స్, 600 మంది ఈ సర్టిఫికెట్లు సరిగా అప్లోడ్ చేయలేదని చెప్పేసి,
కొంతమంది ఫీజు కట్టి అసలు సర్టిఫికేట్లే అప్లోడ్ చేయలేదని చెప్పేసి లిస్టులు ఏవైతే ఉన్నాయో, సో ఆ లిస్టుల ప్రకారంగా చూసుకున్నట్లయితే 600 మంది ఉన్నారు. ఈ 600 మంది కూడా ఎంతమంది మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు ఏంటి అనేది తెలియదు. ఒకవేళ 600 మంది కానీ చేస్తే ఇది 15,000 దాకా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. లేదు అని అంటే ఇంకా అప్రాక్సిమేట్గా మనకి లాస్ట్ ఇయర్ ప్రకారంగానే అంతే మందికి ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దాంతోపాటు ఇక క్రిస్టియన్ మైనారిటీ ఒక 307 మంది ఉన్నారు ఈ సంవత్సరం. జైన్ మైనారిటీ 4 ఉన్నారు. ముస్లిం మైనారిటీ 1488 ఉన్నారు. ఆంగ్లో ఇండియన్ ఒకరున్నారు. ఈడబ్ల్యూఎస్ అయితే 1362, పిఎంసి ఒకరున్నారు. సో ఇవి స్పెషల్ ఈ రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. ఇకపోతే మనకి లాస్ట్ ఇయర్ అసలు క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చూసినట్లయితే ఏయూ రీజన్లో ఈ విధంగా ఇది ర్యాంక్ అనమాట. ఆల్ ఇండియా ర్యాంక్ ఇది. ఓకే, ఇది చూపిస్తా. ఎస్, ఇది ఏయూలో ఈ విధంగా మనకి ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో జనరల్గా ఆల్ ఇండియా ర్యాంకే తీసుకోవాలి మనం ఎప్పుడైనా కూడా. సో ఎస్విలో క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట ఇవి. ఏది 2025 ఇయర్లో, అకాడమిక్ ఇయర్లో ఏయూ క్లోజింగ్ ర్యాంక్స్, ఎస్వి క్లోజింగ్ ర్యాంక్స్. అయితే ఈ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారంగా అప్పుడున్నటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా అసలు ఎంతమంది క్యాండిడేట్లు ఉన్నారు. ఇది బీసీఏలో 251 మంది ఉన్నారు. ఏది ఏయూలో ఈ ర్యాంక్ లోపల అనమాట. అంటే ఈ ర్యాంక్ వరకు మనకి సీట్ వచ్చింది కాబట్టి దాంట్లో ఎంతమంది ఉన్నారు అనేది ఒకటి మనం చూసుకోవచ్చు. ఇక్కడ 251 మంది ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కొన్ని సీట్లు పెరిగాయి కాబట్టి దీన్ని ఆ 251 మందికి సీట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు 255 మందికో 260 మందికో, అంటే మీ కేటగిరీని బట్టి మనకి ఎన్ని సీట్లు వచ్చాయి కొత్తగా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటు మెరిట్లో ఎంఆర్సీలో ఎంతమంది సీట్లు తీసుకురాగలుగుతారు ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఆల్ ఇండియా కోటాకి ఎంతమంది వెళ్తారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము కౌంట్ చేసి చూసుకున్నట్లయితే కొంతవరకు, అంటే ఇది ఎగ్జాక్ట్లీ 100% యాక్యురేట్ అని కూడా నేను చెప్పట్లేదు. కొంతవరకు ఒక 90-95% మీకు ఈ రేంజ్ వరకు రావచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ ర్యాంక్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్ అనమాట. ఓకే, సో ఇవి ఈ లాస్ట్ ఇయర్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇవి క్లోజింగ్ ర్యాంక్స్. దాంట్లో ఉన్నటువంటి ఆ క్లోజింగ్ ర్యాంక్ లోపల ఆ కేటగిరీలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. ఓకే, ఏయూ బీసీఏ అయితే 1,04,958 క్లోజ్ అయితే ర్యాంకు. దానికంటే ముందు, అంటే ఆ ర్యాంక్ కంటే ముందు 251 మంది ఉన్నారు మెరిట్ లిస్ట్ ప్రకారంగా. ఎస్వీలో అయితే 1,32,447 క్లోజింగ్ ర్యాంక్ అయితే 196 మెంబర్స్ ఉన్నారు బీసీఏ వాళ్ళు. అదేవిధంగా బీసీబీ వాళ్ళు క్లోజింగ్ ర్యాంక్ లోపల 335 ఉన్నారు. ఎస్వీలో 314 మెంబర్స్ ఉన్నారు. ఇక బీసీసీ 36 మెంబర్స్ ఉంటే ఎస్వీలో 19 మెంబర్స్ ఉన్నారనమాట. ఈ విధంగా మీ యొక్క కేటగిరీలో ఈ క్లోజింగ్ ర్యాంకులో వల్ల ఎంతమంది ఉన్నారు మీ కేటగిరీ వాళ్ళు అనేది ఇక్కడ మనము చూస్తున్నాం స్క్రీన్ పైన. ఇక దీన్ని బేస్ చేసుకొని అండ్ కొత్తగా మనకి వచ్చినటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంత బేస్ చేసుకొని ఈ ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ ర్యాంక్స్ లేదా కట్ ఆఫ్ స్కోరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది కూడా చూపిస్తాను, లాస్ట్ ఇయర్ది కూడా. యా, ఇది చూడండి, ఇక్కడ మనకి ఇది 26కి సంబంధించి నేను మన అనాలిసిస్ ప్రకారంగా ఇవి ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఈ రేంజ్ వరకు ఉండొచ్చు అనేది. సో లాస్ట్ ఇయర్ ముందుగా ఏయూ గురించి మాట్లాడుకుందాము. ఏయూలో లాస్ట్ ఇయర్ 1,04,958కి క్లోజ్ అయితే ఈసారి అది 1,22,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, అండ్ స్కోర్ చూసుకున్నట్లయితే 477 వరకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట కట్ ఆఫ్. అదేవిధంగా బీసీఏ వాళ్ళకి ఇది. ఓకే, బీసీబీ వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ 1,25,000 క్లోజ్ అయింది. ఈసారి 1,35,000 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక బీసీసీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ 1,07,388 క్లోజ్ అయితే ఈసారి అది కూడా 1,30,000 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక బీసీ డి 77,800 లాస్ట్ ఇయర్, ఈసారి 89,500, ఆల్మోస్ట్ 90,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ పక్కన ఉన్నవి స్కోర్ అనమాట. ఈ స్కోర్ కూడా అంటే మీకు ర్యాంకు గుర్తులేకపోతే చాలామంది మార్కులను బట్టి చూస్తుంటారు. మార్కులు అనేవి పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. లాస్ట్ ఇయర్ మార్కులు చూసుకుంటే ఈసారి మార్కులు ఒక 20-30 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది, అంటే పెరిగాయి.
సో మనకి పెరిగినాయి కదా సీట్ వస్తుంది ఖచ్చితంగా అని అనుకుంటే అలా కాదు. కాబట్టి నేను ర్యాంకే చూడమని చెప్తున్నాను మీకు. సో ఈ ర్యాంక్ ప్రకారం చూడండి. సో చూడలేని వాళ్ళకి ఇక్కడ స్కోర్ కూడా పక్కన దీనికి రిలేటెడ్ స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్కోర్ను బట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అసలు మీ ర్యాంక్ ఎంత ఉంది, మీ కేటగిరీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి. సో ఇక్కడ మనకి చూపిస్తా కేటగిరీ కాపీ. సో అటు ఇటు వెళ్ళడం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా మీకు, రైట్, అందుకోసం అని చెప్పి. యా, బీసీఏ చూసారు కదా, ఇక్కడ మనం ఎక్కడ దగ్గర వచ్చాము. బీసీడి లాస్ట్ ఇయర్ 77,800 వరకు వస్తే ఈసారి 89,90,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. బీసీసీ 2,04,000 లాస్ట్ ఇయర్ క్లోజింగ్, ఈసారి అప్రాక్సిమేట్గా మనకి 2,13,000 వరకు వచ్చింది. స్కోర్ చూసుకున్నట్లయితే 426 వరకు రావచ్చు. ఇక ఓసీకి అయితే లాస్ట్ ఇయర్ 68,000, ఈసారి అది 89,000 దాకా వెళ్ళే అవకాశం కొద్దిగా, అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇది 90% కూడా చెప్పలేము. ఇది అగైన్ మళ్ళీ ఎంఆర్సి తర్వాత నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో దాని తర్వాత మనకి SC1 గ్రూప్ 1లో 3,84,000 వరకు వచ్చింది. ఈసారి అప్రాక్సిమేట్గా మనకి 4,68,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. స్కోర్ అయితే 334. ఇక SC గ్రూప్ 2లో లాస్ట్ ఇయర్ 1,95,970 వరకు వచ్చింది. ఈసారి 2 lakhs దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక SC గ్రూప్ 3 అయితే లాస్ట్ ఇయర్ 1,64,900, అంటే ఆల్మోస్ట్ 1,65,000. ఈసారి అది 1,63,000 దాకా వచ్చే అవకాశమే ఉంది. నెక్స్ట్ ST తీసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 2,49,000 అయితే ఈసారి 2,36,000కి తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి తగ్గినవి చూసుకుంటే SC గ్రూప్ 3 అండ్ ST ఇవి, ఎందుకంటే దీంట్లో క్యాండిడేట్స్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కొంత పెరిగారనమాట. ఈ పెరగడం వల్ల అప్రాక్సిమేట్గా ఇది కొంచెం తగ్గడం జరిగింది. ఓకే, సో అది మీరు చూసుకోవాలి. ఇక మిగిలినవి అయితే దాదాపు పెరిగినాయనే చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ మళ్ళీ వీళ్ళు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఎంఆర్సీ సీట్లు తెచ్చుకోగలరు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక SVE రీజన్ చూద్దాము. SVEలోకి వచ్చేసరికి BCA లాస్ట్ ఇయర్ 1,32,000 అయితే ఈసారి 1,47,000 దాకా వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత BCB లాస్ట్ ఇయర్ 1,28,500, ఈసారి 1,52,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. BCC లాస్ట్ ఇయర్ 1,60,000, ఈసారి 2 lakhs దాకా వెళ్ళే అవకాశం 2,07,000 అయితే చూపిస్తుంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ఒకసారి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అంటే దీంట్లో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తగ్గారనమాట. తగ్గడం వల్ల ఇంత ర్యాంక్ వరకు వెళ్తుందని అనిపిస్తుంది. ఇదంతా కూడా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి నేను చేశాను. ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని బట్టి. ఓకే, ఇక BCD లాస్ట్ ఇయర్ 1,37,000 అయితే ఈసారి 1,50,000 దాకా వెళ్ళే 1,49,50 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇక BCE 1,29,000 లాస్ట్ ఇయర్, ఈసారి 1,32,000 దాకా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. కొంత పెరుగుతుంది కట్ ఆఫ్. OC లాస్ట్ ఇయర్ 89,800, అంటే 90,000 అనుకోండి. ఈసారి అది 1,17,000 దాకా వెళ్ళొచ్చు అని ఒక అంచనా. తర్వాత SC గ్రూప్ 1లో లాస్ట్ ఇయర్ 5,08,000కి వస్తే ఈసారి ఇద్దరే ఉన్నారు, ఓన్లీ 2 మెంబర్సే ఉన్నారు క్వాలిఫై అయిన వాళ్ళు SVU రీజన్లో. ఓకే, కాబట్టి వాళ్ళిద్దరికి సీట్ అయితే 100% గ్యారంటీగా వస్తుంది. అది వాళ్ళ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 8,99,000 ఉంది. ఇక SC గ్రూప్ 2 తీసుకుంటే లాస్ట్ ఇయర్ 2 lakhs క్లోజ్ అయింది. ఈసారి 2,32,000 వరకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఇక SC గ్రూప్ 3లో 1,81,000 లాస్ట్ ఇయర్ అయితే ఈసారి 1,68,000కే పడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ST 2,59,000 లాస్ట్ ఇయర్, ఈసారి 2,43,000 వరకే అప్రాక్సిమేట్గా క్లోజ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ నేను చూపిస్తున్న క్లోజింగ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఒక 5,000 ప్లస్ ఆర్ మైనస్ కూడా ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా 100% మ్యాచ్ అవ్వదు ఎప్పుడు కూడా. కానీ ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకైతే దాదాపు సీటు ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ క్లోజింగ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ ర్యాంక్స్, వీటి లోపల ఉన్న వాళ్ళకైతే దాదాపు సీట్ రావడానికి అవకాశం ఉంది. బార్డర్లో ఏమైనా మిస్ అవుతే అవ్వచ్చు, చెప్పలేం. కానీ 95%
ఖచ్చితంగా దీంట్లో లోపల ఉన్న వాళ్ళకైతే దాదాపు సీట్ రావడానికి అవకాశం ఉంది. ఇక దానికి రెస్పెక్టివ్ స్కోర్స్ కూడా మీకు కావాలంటే ఈ పక్కనే ఇచ్చాను. ఆ స్కోర్స్ కూడా చూసుకోండి. ఏయూ రీజన్ అయితే బీసీఏ 477 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది. బీసీబీ 469 అండ్ అబోవ్, బీసీసీ 472 అండ్ అబోవ్, బీసీడీ 500 అండ్ అబోవ్, బీసీఈ 426 అండ్ అబోవ్, ఓసీ 501 అండ్ అబోవ్, ఎస్సీ గ్రూప్ 1 334 అండ్ అబోవ్, ఎస్సీ గ్రూప్ 2 432 అండ్ అబోవ్, గ్రూప్ 3 452 అండ్ అబోవ్, ఎస్టీ 416 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా సీట్లు ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎస్వీయూ రీజన్ తీసుకుంటే బీసీఏ 460 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి సీట్ వస్తుంది. బీసీబీ కూడా 458 అండ్ అబోవ్ ఉంటే వస్తుందన్నమాట సీటు. నెక్స్ట్ ఇది నేను కొంచెం బఫర్లో పెట్టి ఉంచానన్నమాట. అంటే సీట్లు కొన్ని పెరగడం వల్ల ఆ సీట్స్ను కూడా క్యాలిక్యులేట్ చేసి ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది ఆల్రెడీ. బట్ ఇంకా దీనికంటే ఇంకా తగ్గుతుంది స్కోర్, అదే ఐ మీన్ కట్ ఆఫ్ తగ్గుతుంది అంటే ఇంకా బెటరే. బట్ దీని లోపల ఉన్న వాళ్ళకైతే దాదాపు 98% రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక బీసీడీ 460 అండ్ అబోవ్, బీసీఈ 470 అండ్ అబోవ్, ఓసీ 480 అండ్ అబోవ్, ఇక ఎస్సీ గ్రూప్ 1 232 అండ్ అబోవ్, గ్రూప్ 2 417 అండ్ అబోవ్, గ్రూప్ 3 449 అండ్ అబోవ్, ఎస్టీ 413 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ కూడా సీట్స్ రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్లో పెట్టండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాము. అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అసలు ఎంతమంది ఉన్నారు, ఏ కేటగిరీలో ఏ రీజన్లో ఎంతమంది ఉన్నారు ఏంటి, దాన్ని బట్టి అసలు మనకు ఎంతవరకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అప్రాక్సిమేట్గా ఇవే ఉంటాయి చెప్పాను కదా ఆల్రెడీ. ప్లస్ ఆర్ మైనస్ ఒక 5,000 లేదా అప్ టు 10,000 దాకా వేరియేషన్ ఉండొచ్చు, అంతకుమించి అయితే ఎక్కువ ఉండదు. దీన్ని బట్టి మీకు లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్కి అండ్ ఈ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్కి మీకు ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. సో ఎవరెవరికి సీట్ వస్తుందో ఏంటో ముందుగానే ఆలోచించుకోండి. అండ్ నేను ముందే చెప్పాను, ఏ కేటగిరీ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా బీ కేటగిరీ కూడా రిజిస్టర్ చేసి పెట్టుకోండి అని చెప్పేసి. మరి ఎంతమంది చేశారు ఏంటో తెలియదు, చూద్దాం దీంట్లో ఎంతమందికి సీట్ వస్తుంది అనేది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.